అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రజ్యోతిలో చెప్పడం జరిగింది. అబద్ధాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటున్నారు కిషన్ రెడ్డి. ఎలా చూడాలి సార్? అంటే 6 గ్యారంటీల విషయంలో కానీ 6 గ్యారంటీలను ఇంకా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంత విఫలమవుతుంది. దాదాపుగా 2.5 మాసాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కేవలం 1 ఫ్రీ బస్సు, 2 ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు, ఇవి తప్ప మిగతా హామీలు అమలు కావట్లేదు, అమల్లోకి రావట్లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో అంటే ఎదుటి పార్టీ మైనస్ ఏందనేది ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఆ లెక్కలు చూసుకున్న కృష్ణమూర్తి గారు, ఆ లెక్కలు చూసుకున్న 2.5 అంటే దగ్గర 70 రోజులే అవుతుంది. ఇంకా 30 రోజులు ఉండంగానే ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ అయితేనేంటి, అదేవిధంగా బీజేపీ పార్టీ అయితేంటి ఇలా మాట్లాడితే ప్రజల్లో మరి ఈ పార్టీలు చులకన కారంటారా? ఎందుకంటే వాళ్ళు 100 రోజులు అని చెప్పారు. గృహజ్యోతి పథకం కూడా రేపో ఎల్లుండో అమల్లో తెస్తామంటున్నారు. ఈలోపు ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అది కుదరకపోవచ్చు. కానీ ఇంకా 30 రోజులు ఉండంగానే ముందుగా ఈ ఎదురుదాడి చేయడాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏమంటారు? అంటే ఒకటి, ఇప్పుడు గృహజ్యోతి పథకాన్ని తీసుకున్నామన్నారు. దానికి ఏం చేశారు? రేషన్ కార్డు లింక్ పెట్టారు. రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. గృహజ్యోతి పథకాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు ముందుగా రేషన్ కార్డులు ఎవరు అర్హులేంది అనే విషయాన్ని ఆలోచన చేసి రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత దీన్ని అమలు చేస్తామని చెప్తే బాగుండేది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు వాడే అతను ఆ రోజు విధానం ఉన్నాడో ఈ రోజు అదే ఉన్నా ఎట్లా అనుకుంటే ప్రభుత్వం? కరెక్ట్. దాని మీద క్లారిటీ రావాలి కదా సార్. కరెక్ట్ సార్, కరెక్ట్. 10 సంవత్సరాల క్రితం ఒక అతనికి మీరు బీపీఎల్ అని ఇచ్చారు. ఈ రోజు వాళ్ళ పాపలు బాబు పెద్దలయ్యారు, వాళ్ళు ఐటీ ఉద్యోగులు అయ్యారు, వాళ్ళు వేరే ఉంటున్నారు, విధాలా ఉంటున్నారు. 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే అంటం జరిగింది. మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. ఈ రేషన్ కార్డు ఇవ్వకుండా గృహజ్యోతి పథకం ద్వారా ఇస్తే ఎలా అవుతుంది? పథకాన్ని అమలు చేయండి. దాని లింక్ కావాలనుకుంటే ఎలక్ట్రిసిటీ మీటర్ రీడింగ్ వచ్చే వాళ్ళకు మీరు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కంపల్సరీ. బట్ రేషన్ కార్డే లేదు చాలా మంది. చాలా మంది కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, మీటర్ తెచ్చుకున్నారు. 10 ఏళ్ళ నుంచి ఎన్నో మంది మన నగరం ఎంత విస్తరించిందో మనకు ఐడియా ఉంటుంది. హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎన్నో పట్టణాలు, వరంగల్ లాంటి, కరీంనగర్ లాంటి, నిజామాబాద్ లాంటి పట్టణాలు ఎన్నో డెవలప్ అయిపోయి విస్తరించేశారు. శివారు ప్రాంతాల వాళ్ళకు రేషన్ కార్డు లేవు చాలా చోట్ల. మరి వాళ్ళందరికీ వర్తింపజేస్తారా చేయరా? అంటే ముందు ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి కదా. ఇక్కడే ప్రతిపక్షాలు తప్పడుతుంది ప్రభుత్వం. ముందు రేషన్ కార్డులు ఇవ్వకుండా గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తాం అని చెప్పడం అనేది కొంత ఇబ్బందికరంగా అయింది పరిస్థితి. రెండవ అంశం పెన్షన్. ఒంటరి మహిళలు కానీ, ఓల్డ్ ఏజ్, విడోస్ విత్ పెన్షన్ విషయంలో ఇలాంటి అభ్యంతరాలు లేవు, ఎవరికి లేవు. వీళ్ళు పెంచుతాము చేస్తున్నామన్నారు, వచ్చి 2 నెలల వాళ్ళకే లేదు. అంటే వీటన్నింటినే ప్రతిపక్షాలు ఆదాయంగా చూసుకుంటాయి. రేపు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తుందో రేపు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా జరగబోయే ఇదే సార్. ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. రేపు ఆ పార్టీ అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ కూడా ఇదే. ఇది రాజకీయ ఆరోపణగా చూడాలంటారు.